వైఎస్ఆర్ గారి పాలన ఎలా ఉండేది? ప్రతి పేదవాడికి భరోసా ఉండేది, ప్రతి రైతుకు ఒక ధైర్యం ఉండేది, ప్రతి మహిళకు ఒక ధైర్యం ఉండేది, ప్రతి పేద విద్యార్థికి ఒక ధైర్యం ఉండేది. ప్రతి ఒక్క వర్గానికి కులం, మతం, ప్రాంతం, ఆఖరికి ఏ పార్టీ అని తేడా చూడకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇదే రాజశేఖర రెడ్డి గారు. మంచి మనసున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫ్యాక్షనిస్టు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ముద్ర వేయాలనుకున్నా, ఆయనకి ఎంత పెద్ద మనసో, ఆయనది ఎంత మంచి మనసో 5 ఏళ్లలో మీ కళ్ళ ముందు నిరూపించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. మొట్టమొదటి హామీ రైతుల రుణమాఫీ మీద సంతకం పెడతానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. రైతులని ఘోరంగా దగా చేసిన నాయకుడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేశానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వాడు చంద్రబాబు గారు. 5 ఏళ్ళు అయిపోయింది, ₹1 అంటే ₹1 కూడా మహిళలకు రుణమాఫీ కాలేదు. చేస్తానన్న రుణమాఫీ చేయకుండా ఇప్పుడు భిక్షమిచ్చినట్టు పసుపు కుంకుమ అని దానికి ఒక పవిత్రమైన పేరు పెట్టి మళ్ళీ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎంగిలి చెయ్యి విదిలిస్తే సరిపోదు అని మహిళలందరూ చంద్రబాబు గారికి బుద్ధి చెప్పాలి. రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ వంచాడు చంద్రబాబు గారు. ఫీజు రీయింబర్స్మెంట్ లో పూర్తి ఫీజు ఇవ్వకుండా ప్రతి తల్లికి తండ్రికి అన్యాయం చేశాడు చంద్రబాబు గారు. పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని కార్పొరేట్ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి తీసేసి మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి పేదవాడు వెళ్ళాలని శాసించాడు చంద్రబాబు గారు. పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టు కాస్ట్ను తన కమిషన్లు మింగడం కోసమని 60,000 కోట్లకు పెంచాడు. 3,000లో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. నిజంగానే చంద్రబాబు గారికి మాట నిలబెట్టుకునే నైజమే ఉండుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? మాట మీద నిలబడే నైజం లేదని చంద్రబాబు గారు స్వయంగా ఒప్పుకున్నట్టు కాదా? అమరావతి విషయంలో 1000 ఎకరాలను తన బినామీలకు రాసి చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వము మొన్న ఒక మంత్రి కూడా చెప్తున్నాడు, కేంద్ర ప్రభుత్వము 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ అంటే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టలేదు చంద్రబాబు గారు. ఇంత చేతగాని ముఖ్యమంత్రి మనకు అవసరమా? అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేస్తాడట. చోలో పూలు ఏమన్నా కనిపిస్తున్నాయేమో. బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు
లోకేష్కి వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రై కూర్చున్నాడు ఈ పప్పుగాడు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు పప్పు గారు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. 3 శాఖలకు మంత్రట. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ పప్పు గారిని జనాల నెత్తిన రుద్దారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.